ట్రంప్ గోల్డ్ కార్డ్ వచ్చేసింది. 44 కోట్లు ఖర్చు చేస్తే ఈ కార్డ్ మన సొంతం అవుతుంది. దీంతో పాటే అగ్రరాజ్య పౌరసత్వం, శాశ్వత నివాస హోదా కూడా వచ్చేస్తాయి. చాలా రోజుల క్రితమే ఈ స్కీమ్ని ప్రకటించిన ట్రంప్ తాజాగా ఈ కార్డ్ ఎలా ఉంటుందో చూపించారు. ఈ బంగారు కార్డ్ అమ్మకాలు ఇప్పటికే మొదలైపోయాయి. ఇన్స్టెంట్ గా అమెరికా పౌరసత్వం కావాలంటే గోల్డ్ కార్డు కొనేయండి, $50 లక్షల కొట్టు, యుఎస్ సిటిజన్షిప్ పట్టు అంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన గుర్తుంది కదా. తాజాగా ఆ గోల్డ్ కార్డుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఆయన విడుదల చేశారు. ఎయిర్ ఫోర్స్ 1లో మీడియాతో మాట్లాడే సమయంలో దీన్ని చూపించారు. ఈ గోల్డ్ కార్డును తానే మొదట కొనుగోలు చేసినట్టు తెలిపారు. ట్రంప్ ఫోటోతో ఉన్న ఈ గోల్డ్ కార్డును $5 మిలియన్ ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. EB-5 వీసా విధానాన్ని రద్దు చేసి ఆ స్థానంలో గోల్డ్ కార్డు ప్రవేశపెట్టింది ట్రంప్ సర్కార్. దీని విలువ $5 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపుగా 43.5 కోట్ల రూపాయలు. దీన్ని కొనుగోలు చేసిన వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకే దీనిని ప్రవేశపెట్టామని, వారు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ కార్డుకు భారీగా గిరాకీ వచ్చిందని, ఒక్కరోజే 1000 కార్డులను విక్రయించినట్లు వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ ఇటీవల తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ కార్డు కొనే సామర్థ్యం ఉందన్నారు. EB-5 ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు గోల్డ్ కార్డును తీసుకొస్తున్నట్లు చెబుతోంది ట్రంప్ యంత్రాంగం. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుంది. EB-5 వీసా విధానాన్ని అమెరికా 1990లో తీసుకొచ్చింది. వేలాది మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు. అయితే ఈ విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. దీంతో 2022లో కొన్ని సవరణలు చేశారు. తాజాగా దీని స్థానంలో గోల్డ్ కార్డును ట్రంప్ ప్రకటించారు. అయితే గోల్డ్ కార్డు కేవలం సంపన్నులు, ఇన్వెస్టర్ల కోసమే కాదని, విద్యార్థులు కూడా కొనుగోలు చేయొచ్చంటోంది ట్రంప్ సర్కార్. అమెరికన్ కంపెనీలు దీన్ని రిక్రూట్మెంట్ గాను ఉపయోగించవచ్చని తెలిపింది.